కేటీఆర్తో కలవడం ఏ రకమైన రాజకీయ విజ్ఞత చెప్పండి ఒకసారి దయచేసి ప్లీజ్. ఎవడిని గురించి నువ్వు రాముడు అని అసభ్య పదజాలంతో రకరకాలుగా మాట్లాడిన ఆయనే పోయి దేహి అని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కలిసినాడు. పోనీ తారక రామారావు వల్ల బీసీలకు జరిగేటువంటి గొప్ప ఘనకార్యం ఏంది? పోనీ తారక రామారావు అడిగినాడా మీ పార్టీకి? అడిగా సార్ ప్లీజ్ మీరు ప్రశ్న అడిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు తారక రామారావు అడిగినాడా ఏమని మీ బీఆర్ఎస్ పార్టీకి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక బీసీని పెట్టండి అని అడిగినాడా? అడిగితే మళ్ళీ నన్ను అప్రిషియేట్ చేస్తుండేవాడు. చెప్పండి ఒక మాట, బీసీలకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వమని అనండి. మధుసూదనాచారి వాడు వీడు అందరూ తిరిగినారు కదా, ఎవరికి ఏం ప్రాధాన్యత ఉంది? ఇవాళ మళ్ళా గదే దొరల వెనుక నిలబడి వాళ్లకు జై జై అంటున్నారు. ఏ రకంగా ఆయన బీసీలకు మద్దతు ఇస్తాడు, బీసీల యొక్క పురోభివృద్ధి బీఆర్ఎస్ వల్ల జరుగుతుందని ఎట్లా చెప్పగలడు? మళ్ళీ నాకు ఏ రకమైన చెప్పండి. ఇప్పుడు తీసుకున్నటువంటి స్టెప్కు బీఆర్ఎస్ చేసే కాంట్రిబ్యూషన్ ఏంది? వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేస్తున్నారు ఏమని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అధికారాలు లేవు, రాష్ట్రం వల్ల జరిగేది ఏది లేదు కాబట్టి మేము పట్టించుకోవట్లేదు వాళ్ళను, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదన్నాడు. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే. బీసీల గురించి జపం చేయడమే తప్ప రేవంత్ రెడ్డి ఏ ముఖ్యమైనటువంటి అవకాశాలను బీసీలకు ఇచ్చినాడు?